నమస్తే అందరికీ. కొన్ని టెక్నికల్ కారణాల రీత్యా ఒక 5 నిమిషాలు ఆలస్యమైంది, క్షమించాలి. ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వారి మూడోసారి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాల్టికి దాదాపుగా 4399 రోజులు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్నారు. అయితే గతంలో భారత ప్రధానిగా కంటిన్యూస్ గా 4398 రోజులను భారత ప్రధానిగా నెహ్రూ గారు పూర్తి చేసుకున్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డుని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి చేసినటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలతో, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాగే సుఖ సంతోషాలతోటి ఉండాలని, భారతదేశాన్ని 2047లో వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి నరేంద్ర మోడీ గారు బాగుండాలి అని వాళ్ళ దేశమంతా కోరుకుంటోంది, ప్రపంచమంతా కోరుకుంటోంది. ఎందుకు కోరుకుంటుంది అంటే భారతదేశ ప్రధానుల్లో అందరిలోకెల్లా కూడా దేశాన్ని అత్యంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని కూడా, అది రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఉపాధి రంగాల్లో కావచ్చు, విద్యా రంగాల్లో కావచ్చు, లేదంటే ఇతర దేశాలకు ఎగుమతుల రంగంలో కావచ్చు, మనకి మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇల్లు కట్టించడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అంత్యోదయ అనేటువంటి లక్ష్యాన్ని తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఆఖరి పౌరుడికి కూడా ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకం అందాలి అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా 2014 నుంచి కూడా వారు పోరాటం చేస్తూ వస్తున్నారు. మనందరి కోసం కూడా వారు పని చేస్తూ వస్తున్నారు. కాబట్టి వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుందాం. అయితే ఇవాళ 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి ఏం చేసింది అనేటువంటిది కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో దాదాపుగా 70% ప్రజలు ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకేసారి 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎప్పుడైతే అయ్యారో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైతే ఢిల్లీలో కొలువు తీరిందో అదే సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా జరిగింది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధిలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఎంత, బాధ్యత ఎంత, మోడీ గారి ప్రభుత్వం ఎలా సహకరించింది తెలంగాణ రైతులకి అనేటువంటి అంశాలను కూడా మనం ఒకసారి చర్చించుకుందాం. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి పథకము రైతులకి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి నమోదు చేసుకున్నటువంటి సన్న చిన్నకారు రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు, అంటే 3 విడతలుగా 2,000, 2,000, 2,000 ఇలా 6,000 రూపాయలు భారతదేశంలో నమోదు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా దాదాపుగా ఇప్పటి వరకు 21-22 సార్లు ఈ రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇవ్వటం జరిగింది. దానివల్ల మనకు వస్తున్నటువంటి లాభం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకి ఇప్పటిదాకా ఇచ్చారు. అయితే తెలంగాణకి ఎంతమందికి ఇచ్చారు అంటే తెలంగాణలో రైతు కిసాన్ సమ్మాన్ నిధిలో నమోదు చేసుకున్నటువంటి రైతులు 40 లక్షల మంది, అంటే 35 లక్షల మంది పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం వరకు ఉండే, ఇప్పుడు 40 లక్షల మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధిలో నమోదు చేసుకున్నారు తెలంగాణ నుంచి. వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారి పథకం నుంచి వస్తోంది. ఇది పెట్టుబడి సాయంగా రైతులకి 3 పంటలకి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రైతులకి మేలు చేస్తోంది. రెండోటువంటి అంశము పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఇది చాలా గొప్ప పథకం. ఈ పథకంలో ఏంటి అనంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా, సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 ఏళ్లు పైబడిన తర్వాత వాళ్ళు వ్యవసాయ పనులు కూడా చాలా సందర్భాల్లో చేయలేరు, వాళ్ళ ఆరోగ్యం కూడా సహకరించదు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఒక బృహత్కరమైనటువంటి ఆలోచనతోటి ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. ఈ పథకం ద్వారా రైతులకి ఇస్తున్నటువంటి డబ్బులు కూడా, ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ 3,000 రూపాయలు. 3,000 రూపాయల పెన్షన్ పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేటువంటి పథకం ద్వారా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తోంది. ఇక మూడో అంశం కనుక మనం చూసుకుంటే మద్దతు ధర పెంచటం.
రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో రైతులకి సంబంధించినటువంటి వారు పండించేటటువంటి ప్రతి పంటకి మద్దతు ధరని కూడా దాదాపుగా డబుల్ చేశారు. ఇది ఈ ఎంఎస్పీ పెంపు అనేటువంటిది కూడా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెట్టుబడి పైన కనీసం 50% ఆదాయం రావాలి రైతులకి అనేటువంటి సిఫారసు ఏదైతే ఉందో దాని ప్రకారంగానే అలాగా కాస్ట్ ప్లస్ 50% అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ మరియు రబీ పంటలన్నిటికీ కూడా మద్దతు ధరను పెంచడం జరిగింది. అది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా ఇవాళ మనం చెప్పుకోవచ్చు. భారతదేశ చరిత్రలో ఎంఎస్పీ అంత పెద్ద ఎత్తున పెరగడం అనేటువంటిది ఈ మోడీ గారి ప్రభుత్వ హయాంలో తప్ప గతంలో ఎప్పుడూ జరగలేదు. దానివల్ల ఇవాళ మనకి ఒకవేళ వరి, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పండేటువంటిది వరి. ఆ వరి కనుక మనం చూసుకుంటే 2013, 2014 ఆ సమయంలో వరి క్వింటాల్కి 1310 రూపాయలు ఉండే. అదే ఇవాళ క్వింటాల్కి వరి 2369 రూపాయలకు చేరింది. అంటే దాదాపుగా డబల్ అయింది ఎంఎస్పీ అని అంటే అది నరేంద్ర మోడీ గారికి రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, రైతన్నల కంట కన్నీరు చూడకూడదు అనేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి అది సాధ్యమైంది. ఇదివరకు లేనట్టుగా పప్పు ధాన్యాల కొనుగోలులో కూడా 7300% పెంచి నూనె గింజల కొనుగోలులో 1500% పెంచారు. దీంట్లో మనము కాటన్ కావచ్చు, లేదంటే మొక్కజొన్న కావచ్చు, మీకు నూనె గింజలకు సంబంధించినటువంటి పామాయిల్ కావచ్చు, ఆ డీటెయిల్స్ కూడా నేను అన్ని కూడా మీకు చెప్తాను. ఇది 3వ అంశం. 4వ అంశము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటిది సాగు ఖర్చులు తగ్గించడం, అలాగే సాంకేతికతను ఇంట్రడ్యూస్ చేశారు భారతదేశం మొత్తం కూడా. ఎట్లా అంటే అన్ని దిక్కుల కూడా రైతులు ఆ భూమికి ఉన్నటువంటి లక్షణం ఏమిటో తెలుసుకోకుండా, ఆ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏమిటో తెలుసుకోకుండా పంటల్ని వేసుకోవడం ద్వారా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏమిటంటే ముందుగా అసలు సాయిల్ హెల్త్ టెస్ట్ అనేటువంటిది ప్రతి భూమికి కూడా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశం మొత్తం కూడా ఆ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసి డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఆ డబ్బు తీసుకుని ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సాయిల్ టెస్ట్ కి సంబంధించి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం దాని గురించి పూర్తిగా మర్చిపోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఒక 30 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ డబ్బులు ఈ డబ్బులు కలిసి 120 కోట్ల రూపాయలు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అయితే సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు చేయవలసినంత కృషి చేయట్లేదు, అసలు వాళ్ళు ఫోకస్ కూడా చేయట్లేదు. కాబట్టి రైతన్నలకి ఆ విషయంలో అన్యాయం జరుగుతోంది. ఇక నమో డ్రోన్ దీదీ ద్వారా కూడా డ్రోన్స్ ని ఇంట్రడ్యూస్ చేసి ఎరువుల పిచికారీ, రసాయనాల పిచికారీ డ్రోన్ల ద్వారా చేయటం వల్ల చాలా కూడా సాగు ఖర్చులు తగ్గాయి. గతంలో నేను ఒకసారి మా పొలంలో డ్రోన్ల ద్వారా ఎరువుల రసాయనం జరిగినప్పుడు కూడా అక్కడ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మనకు ఖర్చులు తగ్గుతున్నాయి, లేబర్ షార్టేజ్ ఉన్నా కూడా మనకు ఇబ్బంది లేకుండా 10 మంది చేసేటువంటి పని ఒక్క డ్రోన్ ఎలా చేస్తోంది అనేటువంటిది అక్కడ ఫొటోస్ కూడా తీసి పెట్టడం జరిగింది ప్రాక్టికల్ గా. దీనివల్ల 2 రకాల ఉపయోగాలు. ఒకటి, మనకు పని అనేటువంటిది త్వరగా జరుగుతుంది. రెండవది, ఎరువులు రసాయనాలు పిచికారీ చేసినప్పుడు చాలా మంది రైతులు లేదంటే ఆ పొలాల్లో పనిచేసే రైతు కార్మికులు వాళ్ళు కొన్ని సార్లు ఆ విషపూరితమైనటువంటి రసాయనాల వల్ల వాళ్లకు చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాటి నుంచి కూడా మనం బయటపడొచ్చు. ఇంకోటి, డ్రోన్ దీదీలను ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లే ఈ డ్రోన్స్ ఆపరేట్ చేసే విధంగా వాళ్ళకి ఈ డ్రోన్స్ ని సబ్సిడీల పైన కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి ఉపాధి దొరుకుతుంది, జాగ్రత్తగా పనిచేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. ఊళ్లలో ఈ దీదీలను పైలట్స్ అని కూడా పిలుస్తున్నారు. నరేంద్ర మోడీ గారు స్వయంగా తానే మహిళా రిజర్వేషన్ సంబంధించి చట్టసభల్లో బిల్లు పాస్ అయ్యేటటువంటి క్రమంలో వారు మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా కోట్ చేశారు. మనం అందరం కూడా చూసాం. ఇక డ్రోన్ దీదీ విషయానికి పక్కనకొస్తే ఎరువులకు సంబంధించినటువంటి విషయం కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెలంగాణలో
పునరుద్ధరించి, అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో మూతబడి ఉన్నటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మూతబడేసి ఇవాళ అప్పుడు మూతబడి ఉంటే ఇవాళ 6,300 కోట్ల రూపాయల డబ్బును పెట్టుబడిగా పెట్టి మళ్లీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎరువులకి సంబంధించి వేప పూసినటువంటి యూరియా, అంటే వేపపూతతో కూడినటువంటి యూరియా మనకు రామగుండం ఎరువుల కర్మాగారంలో లభిస్తోంది. ఇవాళ అక్కడి నుంచి కొంత భాగం తెలంగాణ రాష్ట్రానికి, మరికొంత భాగం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తోంది. కాబట్టి ఇవాళ ఎరువుల కొరత అనేటువంటిది లేకుండా చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో రాకముందు ఎప్పుడు కూడా ఎరువుల కొరత తెలంగాణ రాష్ట్రంలో రాలేదు. కేవలం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్లానింగ్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లోపం వల్లనే ఎరువుల సప్లై అనేటువంటిది రైతులకి సరిగా అందించలేక నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రం సరఫరా చేయట్లేదనేటువంటి ఒక అబద్దపు ప్రేలాపనలు మాట్లాడినరే తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఎరువుల కొరత అనేటువంటిది మనకు లేదు. ఈవెన్ దో వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల కూడా దాని ప్రభావం పూర్తి స్థాయిలో పడకుండా నరేంద్ర మోడీ గారు మనకి కావలసినటువంటి ఎరువులకు కావలసినటువంటి ముడి సరుకులన్నీ కూడా ఇతర దేశాల నుంచి తెప్పించడానికి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక పంట నష్టానికి భరోసా 6వ అంశాన్ని గనక మనం చూస్తే దీనికోసము నిజంగా ఆరుగాలం తిప్పలబడ్డటువంటి రైతులు చాలా ఇబ్బంది పడి దున్నినప్పటి నుంచి, నాట్లేసినప్పటి నుంచి కోతలు కోసేటువంటి వరకు కూడా వాళ్ళకి చాలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడి అంతా కూడా పెడతారు. పెట్టిన తర్వాత ఒక దశ దాటిన తర్వాత ఆ పంట చేతికొచ్చేటటువంటి టైంకి వడగండ్ల వానలు రావటము, లేదంటే అతివృష్టి, ఎక్కువ వర్షాలు రావటము, వరదలు రావటము, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పంటకి నష్టం జరుగుతుంది. అలాంటి సమయంలో గాలికి దీపం పెట్టి దేవుడా అనడం తప్ప వేరే అవకాశం ఉండదు. అట్లాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏమిటంటే రైతులకి ఇలా నష్టం జరగకూడదు అని చెప్పి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులకి లాభం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేసినటువంటి పథకం అది. అయితే ఫసల్ బీమా పథకం కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమల్లో ఉంది 1 సంవత్సర కాలం పాటు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి 1,500 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చాయి. అయితే దీనివల్ల నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందన్న ఒక అక్కసుతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు. బీజేపీగా మేము ఒకటే డిమాండ్ చేశాం, ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గాని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని మీకు మోడీ గారికి పేరొస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఫసల్ బీమా పథకాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయకపోతే చేయకండి, కానీ మీరు ఇంకో ఏదైనా పథకాన్ని పెట్టి రైతులని ఆదుకోండి, ఇంకొక బీమా పథకం పెట్టండి, వాళ్ళు పంట నష్టపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి ఏర్పాటు ఒకటి చెయ్యండి అని చెప్పి చాలా రోజులుగా కూడా, చాలా సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది, సూచన చేస్తోంది. కానీ ఈ ప్రభుత్వాలకి రైతుల గోస పట్టట్లేదు. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు నేను నష్టపోయినటువంటి వాళ్ళందరికీ ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పినారు, ఎన్నడూ ఇయ్యలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను నష్టపోయిన వాళ్ళందరికీ అన్ని డబ్బులు ఇస్తా, మా ప్రభుత్వం కొత్త బీమా పథకాలు తీసుకొస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏ డబ్బు కూడా అందలేదు. కాబట్టి చిత్తశుద్ది లోపం. ఇవాళ వాళ్ళు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫసల్ బీమా పథకాన్ని గనక తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే చాలు. రైతులు 1% కడతారు, బీమా కంపెనీ 1% కడుతుంది, కేంద్ర ప్రభుత్వం 49% కడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా 49% కట్టాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి వీళ్ళు ఆ 49%ని కట్టడం ఇష్టం లేక, కేంద్ర ప్రభుత్వానికి పేరు రావటం ఇష్టం లేక ఆ స్కీమ్ ని ఇక్కడ అమలు కానివ్వట్లేదు. అది కాంగ్రెస్ పార్టీ, గత బీఆర్ఎస్ పార్టీ రైతులను చేస్తున్నటువంటి మోసం. ఇక దీని ఏడో అంశం కనుక చూసుకుంటే మనము పీఎం కృషి సంచాయ్ యోజన అనేటువంటిది, దీని వల్ల కూడా ఏంటంటే మనకు దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ప్రతి చుక్కకు ఎక్కువ పంట, అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మన పంటలకి తక్కువ నీరు ఉన్నా కూడా సమయానికి ఎంత అవసరమో అంతే ఇచ్చే విధంగా పంటలను రక్షించుకోవడానికి మనకు డ్రిప్ సిస్టమ్ ఉండాలి. కాబట్టి దానికి కావలసినంత డబ్బుని అక్కడ ఉన్నటువంటి రైతులు పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ రైతన్నలందరికీ కూడా అండగా నిలవాలని 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ని
ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకి అందించడం జరుగుతుంది. ఇక 8వది దళారీ రహిత మార్కెటింగ్ వ్యవస్థ. ఇదైతే చాలా బ్యూటిఫుల్ రెవల్యూషన్ అనే మనం చెప్పాలి. ఎందుకంటే ఈనామ్ ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా అసలు రైతులకి భారతదేశం మొత్తంగా కూడా ఎక్కడెక్కడ ఏ మార్కెట్లో ఏ పంటకి ఏ రేటు ఉంది, మనం ఎక్కడ ఎట్లా అమ్ముకోవచ్చు అనేటువంటిది డైరెక్ట్ గా తెలుస్తోంది. ఆన్లైన్ లో మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల రైతులు వాళ్ళు నష్టపోకుండా వాళ్ళ పంటను అమ్ముకుంటున్నారు. అండ్ దళారీలకు వ్యవస్థ కూడా ఇప్పుడు పూర్తిగా కూడా తీసివేయడంతో ఆన్లైన్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అవ్వడం వల్ల రైతులకి వాళ్ళ పండించుకున్నటువంటి పంటకి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అండ్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఆన్లైన్ సిస్టమ్ కి దాదాపుగా మీకు వరంగల్ అండ్ ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 పెద్ద మార్కెట్లను, వ్యవసాయ మార్కెట్లను కూడా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ డిజిటల్ ప్లాట్ఫామ్ తోటి అనుసంధానించడం వల్ల కూడా రైతులకి చాలా లాభం జరుగుతోంది. ఇక్కడ హైదరాబాద్ లో కూడా కోహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ ఏర్పాటు వెనకాల కూడా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిధుల సహాయమే ఉంది. అండ్ ఈ ఈనాంల ద్వారా కూడా వీళ్ళకి 1000కి పైగా దాదాపుగా దేశవ్యాప్తంగా మనకు 1000కి పైగా వ్యవసాయ మార్కెట్లను ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అనుసంధానం చేశారు. కాబట్టి రైతులని మోసం చేసేటువంటి అవకాశం ఏ ఒక్క దళారీకి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇక దాని తర్వాత ఎఫ్పిఓలు. ఈ ఎఫ్పిఓలు అనేటువంటివి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఇది 9వ అంశము. ఇదంతా కూడా ఏంటంటే చిన్న రైతులంతా కూడా ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళు ప్రభుత్వం నుంచి లోన్స్ తీసుకుంటే ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ 50%, 60%, 80% సబ్సిడీలు ఇచ్చి వాళ్ళు గోడౌన్స్ కట్టుకోవడం కానీ, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కట్టుకోవడం కానీ, మార్కెట్ యార్డ్స్ కట్టుకోవడం కానీ ఏదైనా కూడా చేయొచ్చు. అట్లా చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ ఎఫ్పిఓల ఏర్పాటు అనేటువంటిది భారతదేశం అంతా కూడా దాదాపుగా 10,000 ఎఫ్పిఓల ఏర్పాటుకి ఈ రోజుకు చేరుకునేటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా 800 ఎఫ్పిఓలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఇప్పటి వరకు కూడా నమోదయ్యాయి. చాలా యాక్టివ్ గా కూడా పనిచేస్తున్నాయి. ఇక 10వ అంశం, ఇది పాల ఉత్పత్తికి సంబంధించి ఈ 12 సంవత్సరాల్లో పాల ఉత్పత్తి భారతదేశంలో 63% పెరిగి మొత్తం ప్రపంచంలోనే ఇవాళ పాల ఉత్పత్తిలో భారతదేశం నెంబర్ 1 స్థాయికి వచ్చింది. దానికి సంబంధించి అనేక చోట కూడా అంటే బర్ల పెంపకానికి కావచ్చు, ఆవుల పెంపకానికి కావచ్చు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున స్కీమ్స్ ని ఇచ్చి ప్రతి చోట కూడా 50% సబ్సిడీలు ఇస్తూ, అదే మహిళలకి అయితే ఇంకా కొంత ఎక్కువ, ఎస్సీ ఎస్టీలకైతే 80%, 90% సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం వల్ల ఈ పాల ఉత్పత్తి కూడా పెరిగి మనం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి వచ్చాం. 63% పాల ఉత్పత్తి భారతదేశంలో ఈ 12 సంవత్సరాల కాలంలో పెరిగింది. ఇక మత్స్య సంపద అంటే చేపలకు సంబంధించినటువంటిది కూడా పిఎం మత్స్య సంపద యోజన అనేటువంటి పథకం, ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి మత్స్యకారుల ఆదాయాన్ని కూడా పెంచడం జరిగింది. సేమ్ ఈ చేపల పెంపకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వ షూరిటీ తోటి బ్యాంకులు లోన్స్ ఇవ్వటము, సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటము, ఆ చేపల వినియోగానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కూడా చాలా పెరగడము, వాటి పిల్లలని తయారు చేయడానికి సైంటిఫిక్ గా ల్యాబ్స్ లో కూడా టెస్టులు చేయించి కొత్త కొత్త బ్రీడ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయటము, ఇదంతా కూడా చాలా అగ్రెసివ్ గా జరిగింది. అందువల్ల ఈ చేపల పెంపకానికి సంబంధించి కూడా ఇదొక బ్లూ విప్లవంగా మనం చెప్పుకోవచ్చు ఈ 12 సంవత్సరాల్లో భారతదేశంలో. నెక్స్ట్ వస్తే మనకు 12వ అంశం ఇథనాల్ బ్లెండింగ్ అండ్ చెరుకు రైతుల సంక్షేమం. దీనికి సంబంధించి మనము 2013-14లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి జరిగేది భారతదేశంలో. కానీ ఇప్పుడు 440 కోట్ల లీటర్లకి సంవత్సరానికి పెంచాం. ఎందుకంటే ఇథనాల్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇథనాల్ ని ఒక 10% to 20%, 30% దాకా కూడా పెట్రోల్, డీజిళ్లలో కలపటం వల్ల భవిష్యత్తులో పెట్రోల్ కొరకు, డీజిల్ కొరకు మనము వాటి క్రూడ్ ఆయిల్ కొరకు ఇతర దేశాలపైన ఆధారపడాల్సినటువంటి అవసరము లేదు. మన పర్యావరణం కూడా పూర్తిగా పొల్యూట్ కాకుండా అది కాపాడేటువంటి అవకాశం ఉంటది మన దగ్గర. దానివల్ల 2 రకాల లాభాలు జరుగుతాయి. ఒకటి, చెరుకు రైతులని ప్రోత్సహించడము, వాళ్ళకి ఆదాయం సమకూరేటువంటి ఒక మార్గము దొరుకుతుంది. రెండవది, మనకు ఇథనాల్ ప్రిపరేషన్ వల్ల కూడా మనకు పెట్రోల్, డీజిల్ కోసము, క్రూడ్ ఆయిల్ కోసము ఇతర దేశాలపైన ఆధారపడము తగ్గుతుంది. మనకు రేటు కూడా కొంత తక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటది. పర్యావరణానికి కూడా లాభం జరుగుతుంది. సో అందువల్ల ఈ ఇథనాల్ కోసము చాలా రకాలైనటువంటి
ప్రయోగాలు చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీస్ పెట్టారు. దాదాపుగా కన్స్ట్రక్షన్ పూర్తయి అవి నెమ్మదిగా పనిలోకి కూడా అంటే ప్రారంభోత్సవాలు చేసుకుని నెమ్మదిగా ఇథనాల్ తయారీ దిశగా కూడా అడుగులు వేస్తున్నాయి. ఇది మనకు సూర్యాపేట దగ్గర కూడా ఒక ఇథనాల్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది. అలాగే మనకు మహబూబ్ నగర్ ఆ సరౌండింగ్స్ లో కూడా ఇంకొక ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి ఇథనాల్ ఫ్యాక్టరీస్, బట్ కొంత సమయం పడుతుంది. అండ్ దాని తర్వాత మనము బడ్జెట్ విషయానికి వస్తే 13వ అంశము బడ్జెట్ కి సంబంధించినటువంటి విషయానికి వస్తే 2014 కంటే కూడా వ్యవసాయ బడ్జెట్ అనేటువంటిది నరేంద్ర మోడీ గారి పరిపాలన సమయంలో దాదాపుగా 6 రెట్లు పెరిగింది. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం అనేటువంటిది మోడీ గారు నమ్ముతారు, భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. కాబట్టి బడ్జెట్ ని అసలు 6 రెట్లు పెంచారు. 6 రెట్లు పెంచితే తప్ప ఇవాళ రైతులకి న్యాయం చేయలేము అనేటువంటి ఉద్దేశంతో పెంచడం కూడా జరిగింది. అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నటువంటి నిబద్ధతకు నిదర్శనం. అండ్ దాని తర్వాత పిఎం ధన్ ధాన్య కృషి యోజన అనేటువంటిది ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్పవచ్చు. ఇది ఒక ప్రయోగం అని కూడా చెప్పొచ్చు. దాదాపు 35,000 కోట్ల రూపాయలు దీనికోసం పెట్టారు. అంటే దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత మిషన్ అనేటువంటిది పెట్టి మొత్తము ఏంటంటే పప్పు ధాన్యాలను మనము పండించడము భారతదేశానికి సరిపోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేంత ప్రొడక్షన్ ని మనం పెంచాలనేటువంటిది దీని లక్ష్యం. అందుకే దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఈ పప్పు ధాన్యాల పండించడం కొరకు వాళ్ళ రైతులకి ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయం కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం ఇచ్చేటటువంటి డబ్బు కావచ్చు, దాని కొరకు పెట్టడం జరిగింది. దీన్ని మొత్తం ఈ దేశాన్ని వ్యవసాయ రంగంలో ఈ మిషన్ ఏదైతే ఉందో పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత మిషన్ ఏదైతే ఉందో వ్యవసాయ రంగంలో మన దేశాన్ని అగ్రగామిగా గ్లోబల్ లీడర్ గా నిలబెట్టబోయేటటువంటి ప్రాజెక్ట్ ఇది. దానికి సంబంధించి ఆల్రెడీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కావలసినంత ఎంకరేజ్మెంట్ అలాగే వాళ్ళకి కావలసినంత నాలెడ్జ్ ను కూడా ప్రభుత్వం ఇస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కూడా పప్పు ధాన్యాల పంట పండించడం అనేటువంటిది భారతదేశంలో పెరగబోతోంది. ఇక అసలు విషయానికి వద్దాం. మనం ఏంటంటే దాదాపుగా మనము 3-4 రోజులుగా చూస్తున్నటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా, ఏ సభలకి పోయినా కూడా, ఏ మీటింగ్ పెట్టినా, ఏ బహిరంగ సభ పెట్టినా కూడా మాట్లాడితే తెలంగాణలో మేము 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్నాం, మా పంట కొనకపోతే మోడీ గారి ఇంటి ముంగడ పోస్తాం, కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగడ పోస్తాం, బండి సంజయ్ గారి ఇంటి ముంగడ పోస్తాం, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎంపీల ఇండ్ల ముంగడ పోస్తాం అని ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి కనీసము తెలియదు, తెలియదు, ఆయనకు రౌతి తెలియదు, ఏమి తెలియదు, వట్టి మాటలు తప్ప. అసలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2014 నాడు వచ్చేటటువంటి సమయంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ అసలు వడ్లు ఎంత పండేవి? తెలంగాణ ప్రాంతంలో 24.28 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండేది 2014 సమయంలో. ఇవాళ 2026 మొన్న అయినటువంటి యాసింగ్లో ఒక్క యాసింగ్ పంటకే 75 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు 72 నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఎక్కడ 24 లక్షల మెట్రిక్ టన్నులు, అది 24 లక్షల మెట్రిక్ టన్నులు 2 పంటలకు కలిపి. అదే ఇక్కడ 2 పంటలకు గనక కలిపితే 2025, 2026 2 పంటలకు గనక కలిపితే ఇక్కడ 1,47,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండేటటువంటి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. పండింది కూడా. అంటే ఈ సంవత్సరం లెక్క ప్రకారం తీసుకుంటే 2025, 2026 యాసింగి మరియు వానాకాలం కలుపుకుంటే ఇది 1,47,00,000, 24 లక్షలు ఎక్కడ, 1,47,00,000 ఎక్కడ, అంటే దాదాపుగా ఒక 6 రెట్లు ఎక్కువ ధాన్యాన్ని పండేటువంటి వాతావరణాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణలో క్రియేట్ చేసిండ్రు. మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి చోట కూడా దిగుబడి అంత పెద్ద ఎత్తున 5-6 రెట్లు ఎక్కువగా వరి ధాన్యం దిగుబడి పెరిగింది. దీనికి డబ్బు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2014 సమయంలో ఉన్నటువంటి ఎంఎస్పీ ఎంత? 1,310 రూపాయలు ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి వడ్లకు ఉన్నటువంటి ఎంఎస్పీ ఎంత? 2,300 పైచిలుకున్నది. దాని ద్వారా చూసుకుంటే కూడా
మనకు ఎంత ఎక్కువ డబ్బు, ఎన్ని వందల కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టినారో ఒకసారి చూద్దాం. మనము 2025-26కి తెలంగాణ రైతుల అకౌంట్స్ కి వచ్చినటువంటి డబ్బు 11,800 కోట్లు ఒక్క సీజన్ కి. 11,800 కోట్లు ఒక్క సీజన్ కి. మొన్న అయినటువంటి యాసంగి సీజన్ కి, అంతకంటే ముందు, ఈ యాసంగి కాదు అంతకంటే ముందు వానాకాలం సీజన్ కి 11,800 కోట్ల రూపాయలను ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఇవాళ వీళ్ళు ఎన్నడూ లేనట్టుగా కూడా ఈ పంట కొనుగోలు అనేటువంటిది జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీరు వడ్లు కొంటలేరు అని అంటున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఏజెంట్ మాత్రమే. ఇవాళ వడ్లు, ప్రతి కిలో వడ్లకి కేంద్ర ప్రభుత్వమే డబ్బిస్తుంది ఎఫ్సిఐ ద్వారా. ప్రతి గోనె సంచికి కేంద్ర ప్రభుత్వమే డబ్బిస్తుంది. బార్దానికి, సుతిల్కి కేంద్ర ప్రభుత్వమే డబ్బిస్తుంది. హమాలీ ఖర్చులకి కేంద్ర ప్రభుత్వమే డబ్బిస్తుంది. రవాణా ఖర్చులకి కేంద్ర ప్రభుత్వమే డబ్బిస్తుంది. అక్కడ మిల్లర్ల దగ్గరికి తీసుకుపోయినాక మిల్లర్ల దగ్గర నుంచి వీళ్లు కొనుగోలు చేసి తీసుకొని ఎఫ్సిఐకి అప్పజెప్పే ఆ మధ్య కాలంలో వీళ్ల దగ్గర ఉంచుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 2% ఏజెంట్ బ్రోకరేజ్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఆ డబ్బుతోటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి గారు పెట్టేది లేదు. ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ళు చేసేది లేదు. వీళ్ళు కేవలం సేకరించి ఎఫ్సిఐకి అప్పచెప్పాలి అంతే. సో దాని కొరకు కూడా వీళ్ళు ఇంత వాటిని సమయానికి సేకరించేటటువంటి చేతగాక, ఇవాళ రైతుల దగ్గర నుంచి వడ్లు టైంకి తీసుకోవడం చేతగాక, కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చినటువంటి 54 లక్షల మెట్రిక్ టన్నుల లెక్క, ముందస్తు లెక్క ఏదైతుందో దాన్నే ఈ రోజు వరకు ఫుల్ఫిల్ చేయలేదు. ఆ లెక్క మందం కూడా ఇయ్యకుండా కేంద్రాన్ని నిందించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున 6 రెట్ల దిగుబడి పెరిగినా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల కొరకు ఈ వడ్ల కొనుగోలు అనేటువంటిది చేస్తూనే వస్తోంది. తర్వాత జాతీయ పసుపు బోర్డు, ఒకసారి మనము పసుపు కంటే ముందు కూడా కాటన్ చూద్దాం. ఒకసారి కాటన్ సంబంధించి కూడా ప్రతి కిలో పత్తిని కూడా కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తోంది. పత్తి కూడా 2014లో ఒక క్వింటాల్కి 4,000 రూపాయలు ఉంటాయి, అంటే 3,500 నుంచి 4,000 ఉంటాయి. ఇవాళ పత్తి దాదాపుగా 7,000కు పైచిలకు వచ్చింది, అంటే దాదాపుగా డబుల్ అయింది పత్తి ఎంఎస్పీ కూడా. అండ్ ఆ రోజు 28 లక్షల క్వింటాలుంటే 2014లో దాదాపుగా కొనేటటువంటి పత్తి ప్రస్తుతానికి ఇది ఈ నెంబర్ 28 లక్షల క్వింటాల్ కాదు. సో పత్తికి సంబంధించినటువంటి దిగుబడి కూడా దాదాపుగా ఒక 5 నుంచి 6 రెట్లు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా దిగుబడి పెరిగినటువంటి సందర్భం మనం చూడాలి. ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి కూడా పత్తి ఎక్కడ కూడా ఒక్క రైతు దగ్గర కూడా పెండింగ్ ఉంచడం కానీ, పత్తి పండించినటువంటి రైతులను నష్టపరచడం కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పసుపు బోర్డుకు సంబంధించి 30 సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు పసుపు సంబంధించిన రైతులు. అది నిజామాబాద్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, లేదంటే వరంగల్ కావచ్చు, రైతులందరూ కూడా మాకు ఒక పసుపు బోర్డు కావాలని. బట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రోజు కూడా పసుపు బోర్డు ఏర్పాటు కొరకు కొద్దిగా కూడా చూడనటువంటి సందర్భాన్నే మనం చూసాము. బట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పసుపు బోర్డు కొరకు ప్రాథమికంగా 200 కోట్ల రూపాయల నిధులని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా, అంటే అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడం కావచ్చు, పసుపు పండిస్తున్నటువంటి రైతులకి ఎగుమతి అవకాశాలు పెంచడం కావచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా నిజామాబాద్ లో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాము. సో నెక్స్ట్ ఆయిల్ పామ్ విప్లవం. ఆయిల్ పామ్ అంటే దీనికంటే పసుపు ధర నేను చెప్పడం మర్చిపోయాను. పసుపు ధర దాదాపుగా 7,000 రూపాయలు పెరిగింది. ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు ఒక 7,000 రూపాయలు పెరిగింది. అలాగే 2030 నాటికి దాదాపుగా 8,300 కోట్ల రూపాయలకు పసుపు ఎగుమతులను చేర్చాలి అనేటువంటిది మనకున్నటువంటి లక్ష్యం. ఆ దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ వస్తోంది. ఇక ఆయిల్ పామ్ విప్లవం చూద్దాం. ఆయిల్ పామ్ గురించి అయితే అసలు నేను చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం
మొత్తం కూడా అంటే ఏ ఊరికన్నా పోండి, ఏ మండలానికన్నా పోండి, ఏ జిల్లా కన్నా పోండి, రైతులందరూ 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటే అది ఆయిల్ పామ్ గురించే మాట్లాడుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలను కూడా చూస్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో చాలా దిక్కులో కూడా ఆయిల్ పామ్ ఆల్రెడీ ఉంది ఒక 20-30 సంవత్సరాల నుంచే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ మిషన్ ద్వారా మనకి ఇక్కడ వాటర్ సోర్స్ కూడా ఉంది కాబట్టి మన నేలలకి అది అనువుగా ఉంటది కాబట్టి 100% సబ్సిడీ తోటి 3 సంవత్సరాలు రైతులు ఆ పంట పెట్టుకుంటే పెట్టుబడి సాయం కూడా ఇస్తూ రైతులకి డ్రిప్ ద్వారా 90% సబ్సిడీ కూడా ఇస్తూ మొక్కలు కూడా నర్సరీలకు పెంచిపిచ్చి నర్సరీలకి డబ్బు సాయం చేసి అక్కడి నుంచి మొక్కలు కూడా రైతులకి ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైన మొక్కలని అందజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను కూడా మొదలుపెట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి నర్మెట్టలో ప్రాసెసింగ్ యూనిట్ మొదలైంది. తెలంగాణ మొత్తంగా కూడా 4 ఏళ్ల క్రితం పెట్టినటువంటి మొక్కలు ఇప్పుడు దిగుబడినిస్తున్నాయి. వాళ్లను అన్ని కలెక్షన్ సెంటర్స్ దగ్గర కూడా ఆయిల్ పామ్ గెలలను తీసుకుంటున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ కి అవి వెళ్తున్నాయి. వారానికి ఒకసారి రైతులకి సంబంధించినటువంటి అకౌంట్స్ లో వాళ్ళు ఆ గెలలను ఇచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్స్ లో డైరెక్ట్ గా కూడా డబ్బులు పడుతున్నాయి. అంటే రైతులు ఇదివరకు ఎప్పుడో డబ్బు రావాలి అంటే 6 నెలలకో పంట ఇవాళ పెట్టినాక సంవత్సరానికో ఎదురు చూసేటటువంటి సందర్భం నుంచి ఒక 3 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఆసరాతో ఆయిల్ పామ్ ని గనుక పెట్టుకుంటే 3 ఏళ్ల తర్వాత నుంచి నెల వాళ్ళకి శాలరీ వచ్చినట్టుగా, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి శాలరీ ఎలా వస్తుందో ఇవాళ రైతన్నలకి కూడా శాలరీ వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని, ఆయిల్ పామ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకురావటం జరిగింది. గతంలో ఇవి 4 ఏళ్లు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను మునుగోడుకు వెళ్లి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రాకి వెళ్లి కూడా ఇంకొక వీడియో 30 సంవత్సరాల ఆయిల్ పామ్ చెట్లు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో కొత్తగా పెట్టేటటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కువయ్యారు. గతంలో కొన్ని వేల ఎకరాల్లో 4 ఏళ్ల నుంచి పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆదాయం తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో ఆయిల్ పామ్ అనేటువంటిది నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ఈ మెషిన్ తీసుకురావడానికి కూడా ఒక కారణం ఉంది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఆయిల్ ని మనము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బట్ అదే మనం ప్రొడక్షన్ ని గనక మనం ఇక్కడ పెంచుకుంటే దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరము రాదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి కూడా అదొక ఆదాయ వనరు. కాబట్టి అందరూ వరి పండిస్తే ఇవాళ మనము వడ్లని ఏం చేసుకోవాలి, బియ్యం ఏం చేసుకోవాలి అనేటువంటిది ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మన అవసరాలు ఏవైతే ఉంటాయో అలాగా ప్రాంతాన్ని బట్టి పంటలను కూడా విభజించి కొన్ని రాష్ట్రాలకి కొన్ని పంటలను కేటాయించడం ద్వారా 2 రకాలుగా కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ఇవాళ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ రైతన్నలకి నిజంగా కూడా ఇవాళ సిరులు కురిపించేటటువంటి పంట ఆయిల్ పామ్ పంట. అది తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరు రైతులు కూడా సంతోషంగా ఆ పంట వేసుకుంటున్నారు, దాని నుంచి ఆదాయం తీసుకుంటున్నారు. నెక్స్ట్ అగ్రి ఇన్ఫ్రా ఫండ్. ఇదేంటంటే వాణిజ్య పంటలను నిల్వ ఉంచడానికి లేదంటే ప్రాసెస్ చేయడానికి ప్రైవేట్ కోఆపరేటివ్స్ కోల్డ్ స్టోరేజ్లు, అట్లనే పత్తి జిన్నింగ్ మిల్లులు, అలాగే గోదాములు, వీటన్నిటికీ కూడా ఈ నిధుల నుంచే సాయం అందిస్తోంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. సో దీనికి సంబంధించి కూడా మోడీ ప్రభుత్వము మౌలిక వసతుల నిధి అనేటువంటి పేరుతోటి డబ్బును కేటాయించడం జరుగుతోంది. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ మద్దతు. అంటే టెక్నాలజీ మద్దతు అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉందంటే మనకు ఇందాక నేను చెప్పాను, ఈనాం ద్వారా ఎక్కడెక్కడి మార్కెట్లో ఏ ధరలు ఉంది అనేటువంటిది రైతులు తెలుసుకునేటువంటి అవకాశం ఎట్లయితే ఉంటుందో పత్తి అమ్మాలనుకునేటువంటి రైతులు కూడా, అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటది పత్తిని, బట్ దళారుల బారిన పడకుండా పత్తి ధర ఎక్కడ ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే కూడా కాటెల్లీ COTTALLY అనేటువంటి ఒక మొబైల్ యాప్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఈ మొబైల్ యాప్ ద్వారా పత్తి రైతులకు దళారుల అవసరం లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు తెలుసుకొని డైరెక్ట్ గా ఆన్లైన్ లో మా దగ్గర పత్తి ఉందని చెప్పి వాళ్ళు అక్కడ మార్కెట్ లో ఎక్కడుంటే అక్కడ దాన్ని ట్రేడ్ చేసుకుని ఆన్లైన్ లో వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్స్ వచ్చేటటువంటి అవకాశాన్ని, సులువైనటువంటి మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ద్వారా ఇవ్వటం జరిగింది. దాని పేరు కాటెల్లీ COTTALLY. అది పత్తికి సంబంధించి. ఇక మనము దాదాపుగా అంటే వరి, గోధుమలకు సంబంధించి కూడా దాదాపు 1,00,000 కోట్ల
రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేసింది మనకి దీనికి సంబంధించి వాణిజ్య పంటల వైపు అడుగు వేయడానికి కేంద్ర ప్రభుత్వము. ఇది నేను ఇప్పుడు ఒక 20-30 అంశాలు చెప్పినాను. ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి సపోర్ట్, అంటే ఇవాళ మనకు గాడిదలను పెంచుకోవడానికి స్కీమ్స్ ఉన్నాయి, పందులను పెంచుకోవడానికి స్కీమ్స్ ఉన్నాయి, కోళ్లను పెంచుకోవడానికి స్కీమ్స్ ఉన్నాయి, చేపలను పెంచుకోవడానికి స్కీమ్స్ ఉన్నాయి, ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవడానికి స్కీమ్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవడానికి స్కీమ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉంది. వ్యవసాయ రంగం పైన ఆధారపడి బతికేటటువంటి వాళ్ళందరినీ కూడా విభజించింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ రైతులైతే రైతులకి పెట్టుబడి సాయం ఇవ్వాలి, రైతులకి నకిలీ రసాయనాలు నకిలీ ఎరువుల బెడద లేకుండా చూడాలి, వాళ్ళకి ఎరువులు సత్వరంగా అందేటటువంటి అవకాశాన్ని కల్పించాలి, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని నడిపే విధంగా ప్రోత్సహించాలి, వాళ్ళు పండించినటువంటి ప్రతి పంటకి కూడా వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలి. అలాగే రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు ఉంటే వాణిజ్య పంటల వైపుగా వాళ్ళను మళ్లించాలి. వాళ్ళ సొంతంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవటము, లేదంటే కమర్షియల్ అగ్రికల్చర్ చేయడము, లేదంటే ఫార్మ్స్ పెట్టుకోవడము. నేను ఇందాక చెప్పినట్టుగా కోళ్ల ఫాము, బర్ల ఫాము, చేపల ఫామ్ లాంటివి పెట్టుకోవడము, ఈ విధంగా ఎంకరేజ్ చేసేటటువంటి విషయంలో అలాగే డిజిటల్ గా మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కల్పించింది. దాని కొరకు బడ్జెట్ ని కూడా 6 రెట్లు బడ్జెట్ ను కూడా పెంచడం జరిగింది. ఇవాళ రైతు సంక్షేమమే దేశ సంక్షేమం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని నరేంద్ర మోడీ గారు కోరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా 3 పూటల అన్నం తిని సంతోషంగా వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటిదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. కాబట్టి ఈ రోజుతో నరేంద్ర మోడీ గారు కూడా 12 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రధానమంత్రిగా అయ్యి దాదాపుగా ఇవాళకి 4399 రోజులు పూర్తిగా వస్తోంది. నెహ్రూ గారి రికార్డుని కూడా బ్రేక్ చేసి వారు ఈ పరిపాలన దేశ భద్రత కోసము, దేశంలో ఉన్న ప్రజలను సుఖ సంతోషాలతో బ్రతికేటందుకు వారు ప్రధానమంత్రిగా అనునిత్యం పనిచేస్తున్నారు. కాబట్టి వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతు సంక్షేమమే దేశ సంక్షేమమే నరేంద్ర మోడీ గారి లక్ష్యం. భారత్ మాతాకి జై.